ఈరోజు రొయ్యల వేటకైతే వెళ్తున్నాము. మరి ఆ రొయ్యల వేటలో ఏ చేపలు పడ్డాయో చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు సీ బాయ్. ఇప్పుడు వల వేయడానికి అయితే సిద్ధం చేస్తున్నాము. చూస్తున్నారు కదా, మా ఊరికైతే ఒక 10 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చాము. వల వేసాము. వల వేసి అయితే అలా ఉండకూడదు. ఒక 4 రౌండ్స్ అయితే అటు ఇటు తిరగాలి. అలాగైతే మన రొయ్యలు పడతాయి. అలా 4 రౌండ్స్ తిరిగిన తర్వాత అయితే వల అయితే లాగుతున్నాము. వలతో అయితే రిబ్బన్ ఫిష్లు వస్తున్నాయి చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు బోట్లోకి వల లాక్కొని చూద్దాము ఏ చేపలు పడ్డాయో. రకరకాల చేపలు అయితే పడ్డాయి. మీరు బాగా గమనిస్తే పాములు కూడా కనిపిస్తున్నాయి దాంట్లోనే. వచ్చిన సరుకునైతే ఇప్పుడైతే బయట ఉంపుకున్నాను, చూసారు కదా. రీలు అయితే చాలా తక్కువ పడ్డాయి. చెత్త ఎక్కువ పడిపోయింది. చూద్దాం మరి ఏ చేపలు వచ్చాయో. సందవలు అయితే వచ్చాయి. నేను ఫస్ట్ పక్క తీసుకుని కూరకైతే తీసుకున్నాను. అలాగే కట్ల ఫిష్ గుట్లు కూడా వచ్చాయి. రీలు అయితే చాలా తక్కువ వచ్చాయి. మరి అయితే వలయము. ఇప్పుడైతే వేట ముగించుకుని అయితే వెళ్ళిపోతాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.